అదే సార్ విన్నారు కదా సార్ వాళ్ళ ముగ్గురి మాట, మీరేమంటారు? ఇప్పుడు ఒకటి మేడం, సరోజ ఒకే మాట అంది, సరే ఓకే, భర్త తర్వాత బహుశా భర్త గురించి కంటే బిడ్డ గురించి ఎక్కువ ఆలోచించేమో అని నాకు అనిపించిందమ్మా. కరెక్టే, కానీ బిడ్డకి వచ్చేటటువంటి తల్లి దగ్గర నుంచి వచ్చే న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది నీకు తెలీదు. వచ్చేటటువంటి ఆమె ఎలా ఉంటుంది, ఆవిడ బిడ్డ వరకు బాగా చూసుకుంటుందా చూసుకోదా, వచ్చే రాచి రంపాలు పెట్టి ఒక సౌత తల్లిలాగా వాడిని ఇబ్బంది పెడితే ఈ లెక్క నువ్వు చూసుకోలే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఖచ్చితంగా ఏ డాక్టర్ నువ్వు పలానా టైంలో చచ్చిపోతావు అని చెప్పి నీకేమి అగ్రిమెంట్ రాసివ్వలేదు. ఆ పరిస్థితి అలా ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే సాంకేతికపరంగా చాలా అభివృద్ధి చెంది ఈ రోజున్న మెడిసిన్ రేపున్న మెడిసిన్ ఎల్లుండే ఇలా మారుతూనే ఉంది. అది కూడా నువ్వు ఆలోచించలేదు. 3వ అంశం, జాలిపడి భర్తను బతిమాలుకుని ముందస్తుే కమిట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదుగా. నిజంగా ఆ బిడ్డకి ఒక తల్లి కావాలి అని అనుకుంటే కనుక ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేసి తర్వాత ఆ బిడ్డకి తల్లి తీసుకొచ్చేటటువంటి బాధ్యతను తీసుకుంటుంది. ఇది 3. 4వ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక 8 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి నీ భర్తతో నీ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యి 1.5 year అయ్యేటప్పటికి చూడండి, చెప్తున్నాను, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎక్కడా కూడా నీ మీద ఒక జాలి దయ కనికరం ఏమీ లేదు. వాస్తవానికి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిందే ఎప్పుడు చచ్చిపోతుంది అనే సర్టిఫికేట్ గురించి ఎతుకుతున్నట్టుగానే అనిపించింది మొత్తం అంతా కూడా. అటువంటి వ్యక్తికి ఈరోజు నువ్వు నా తర్వాత చచ్చిపోతావు అంటే కనుక నువ్వు ఏమాత్రం అర్థం చేసుకున్నావు అతన్ని. ఎందుకంటే కనుక సరే నీకు పిచ్చెక్కో అమాయకత్వంతోనో తెలియనితనంతోనో లేదంటే ముఖ్యంగా పెద్దల యొక్క ఆలోచన తీసుకోకపోవటం వల్లనో ఎవరన్నా సమర్థిస్తారా? ఒక ఎల్కేజీ పిల్లోడిని, మీ ఊర్లో ఎల్కేజీ చదివే పిల్లోడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అడిగినా కూడా ఏంటి పిచ్చితనం అని అడిగేటటువంటి పిచ్చి నిర్ణయం ఇది. సరే చేసావు, పెళ్ళి చేసిన తర్వాత పెళ్లి నేను చేయలేదు. ఓకే, పెళ్లి చేయలేదు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి అలవాటు పరిచావు, ఏదో ప్రొబేషన్ పీరియడ్ అంటారు కదా, ప్రాక్టీస్, ఆ విధంగా చేయించావు. కానీ అక్కడతో ఆగుతారని చెప్పి నువ్వు ఎలా ఊహించుకున్నావో నాకు అర్థం కాదు. ఎందుకంటే కనుక నువ్వేమన్నావు, నువ్వు గ్రీన్ ఫ్లాగ్ ఊపావు. ఏం గ్రీన్ ఫ్లాగ్, పచ్చ జెండా ఊపావు. దేని గురించి? బిడ్డకు ఒక తల్లిలాగా ఉండేటటువంటి ఆమె భార్యలాగా ఉండదు అని ఎలా అనుకున్నావు? పెళ్లికి ముందు, నువ్వు చనిపోయేక ముందు భార్యలాగా ఉంటే ఏంటి, చనిపోయిన తర్వాత భార్యలాగా ఉంటే ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ప్రామిస్ చేశారు. అమ్మా ప్రామిసులు పక్కన పెట్టమ్మా. ఏంటి ఇప్పుడు ఆ కమిట్మెంట్ ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ లెక్క ఒకటే, ఆ లెక్క నీకు నాకు అర్థం అవుతుంది. వాళ్ళ లెక్క ఏంటి? ఇదేంటి సొంత భార్య వచ్చి ఒరే మీరిద్దరు భార్యాభర్తల్లా ఉండండి అంటే కనుక అది పెళ్లి తర్వాత ఏంటి, పెళ్లి ముందు ఏంటి? అదేదో తూతూ మంత్రం అంశమే కదా. పెళ్లి అనేటటువంటిది ఒకటే కదా. అదేంటది? నువ్వు చనిపోక ముందేంటి, చనిపోయిన తర్వాత ఏంటి? దాంతోపాటు ఏంటంటే అతను ఇంకొక ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకున్నాడు. ఏంటి ఆ ఇన్నర్ మీనింగు? 1.5 సంవత్సరం పాటు గర్భసంచికి సంబంధించినటువంటి క్యాన్సర్ లేదంటే కడుపులో ఏదో వచ్చినాయి అనేటటువంటి క్యాన్సర్తో భార్యాభర్తలుగా నువ్వు సహకరించలేకపోతున్నావు కాబట్టి బహుశా ఈ అమ్మాయి మనసులో ఉండే భావాన్ని చెప్పలేకపోతుందేమో. ఈ అమ్మాయిని తీసుకురావటం వెనకతల నా కుర్రోడికి ఆయమ్మని తీసుకురావటం కాదు, బహుశా ఈ మనసులో అదే ఉందేమో, అది కూడా నిర్వర్తిస్తే కనుక క్షమించేస్తుందిలే అన్నట్టుగా వాళ్ళిద్దరు కమిట్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా చాలా సందర్భాల్లో ఏంటంటేనమ్మా, ఇటువైపు ఉన్న అమ్మాయిని అటువైపు ఉన్న అబ్బాయిని చాలా గట్టిగా మందలించడానికి ఉండేటటువంటి అన్ని పరిధులు ఉంటాయి, అన్ని అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎలా మందలించాలో చెప్పలేక ఆఖరికి మాకు ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే నిన్ను అడుగుతున్నావు. ఎందుకంటే నువ్వే తలుపు తీసావు కాబట్టి ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి ఇంట్లోకి వచ్చిన అమ్మాయిని ఎలా పంపిస్తావు అనేది నిన్నే అడిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వేమంటున్నావు సింపుల్గా దానికి సొల్యూషన్ సరోజా పెళ్లి చేసేస్తానని అంట. అలాగెందుకు ఒప్పుకుంటారు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఐఎమ్ యువర్ హస్బెండ్, యువర్ మై వైఫ్, ఐ లవ్ యూ అన్నారు. ఇద్దరు కమిట్ అయిపోయారు. ఆ అమ్మాయి ఇప్పుడు ఏమొచ్చి గర్భవతి. సింపుల్గా మీ ఆయన వచ్చి నీ నెత్తి మీద వేసేసాడు. నువ్వే కదా చేసుకోమన్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, ప్లస్ మేము దానికి బోనస్గా మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, మరి నువ్వే తేల్చని చెప్పి సింపుల్గా వాళ్ళిద్దరు ఇక్కడ నాటకం ఆడేస్తున్నారు, జగన్ నాటకం ఆడేస్తున్నారు, నాకు తెలుసు. కానీ ఆ నాటకం ఆడతారు అనేటటువంటి తత్వం వాళ్ళలో ఆలోచన ఉంది. ఆఖరికి ఏ స్థాయి వరకు ఉందంటే ఒకసారి మనం కమిట్ అయ్యి కలిసిన తర్వాత నిన్ను డిలీట్ చేయాలనుకునేటటువంటి లోతైన ఆలోచన వాళ్ళకు ఉందని చెప్పి నీకు ఆవగించంత కూడా నీకు ఆ ఆలోచన రాలే. ఎవరిని అంటాం, ఎవరి కంట ఒక్క నిమిషం తమ్ముడు, ఎవరి కంట తుడుపు చర్య. ఇది చాలా కష్టమైనటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఇది. ఆ అమ్మాయిని ఇప్పుడు పొమ్మని చెప్పలేము. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, వెనక ముందు ఎవరు లేరు, సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నీకంటూ ఎవరొకరు ఉన్నారు. ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అమ్మ. ఎందుకంటే నీ భర్త యొక్క తప్పు ఉంది, ఆ అమ్మాయి యొక్క తప్పు ఉంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నువ్వే. ఎందుకు తెచ్చావంటే కనుక ఉన్న ఆడవాళ్ళు అందరిలో కంటే మ్యాట్రిమోనీ ఈ మనీ ఆ మనీ వద్దు, ఈ అమ్మాయి కళ్ళెదురుకుంటూ ఉంటుంది, వెనక ముందు ఎవరు లేరు కాబట్టి ఆ అమ్మాయికి సాయం చేసిన దాని అవుతా, ప్లస్ భర్తకు కూడా తోడిని తీసుకొచ్చేదంటే కరెక్ట్ అలయన్స్ కుదిరింది అన్నట్టుగా నువ్వు తీసుకొచ్చావు. కాబట్టి ఇప్పుడు నువ్వే ఆ అలయన్స్ కరెక్ట్ కాదని అంటున్నావు. ఏ అలయన్స్ అయితే కనుక నువ్వు 100కి 100 మార్కులు వేసావో అదే కరెక్ట్ అంటున్నావు. ఇప్పుడు ఎలా తిరిగి ఉంటుంది దీని చుట్టూ తిప్పితే?
అంటే నేను బ్రతుకుంటే కనుక నువ్వు ముందే అనుకోవాల్సింది. ఒకప్పుడు నేను ఏదో గుడ్డిలో మెల్ల నేను బతికేసాను అనుకోండి, అప్పుడు మీరిద్దరు కమిట్ అవ్వకూడదు, మీ ఇద్దరు పెళ్లి చేసుకోకూడదు అని ముందే ఆ క్లాజ్ కూడా పెట్టేసుకున్నావు అనుకో, ఏ గొడవ లేదు. కానీ నువ్వు ఆ క్లాజ్ మర్చిపోయావు. ఇప్పుడు ఏమంటారు సమాజం ఏమంటుంది, ఆ అమ్మాయి స్వార్థం కదండి, తన అవసరం తను చనిపోద్ది అనుకున్నప్పుడు ఏమో ఇద్దరిని తీసుకొచ్చేసింది, తను బతుకుండేటప్పటికి ఇద్దరిని విడిపోమంటుంది, ఇది ఏమన్నా పెళ్లి బొమ్మలాట అండి, ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతి కదండి అనేటటువంటి ప్రశ్న సమాజం నిన్ను అడుగుతుంది. వాళ్ళది అక్రమ సంబంధమే, వాళ్ళ పెళ్లి చెల్లుబాటు అవ్వదు, అది అందరికీ తెలుసు. సో నేనేమంటున్నానంటే పెళ్లి చెల్లుబాటు అవుతుందా ఇదంతా తీసి పక్కన పెట్టండి, ఈ అమ్మాయికి న్యాయం ఏంటి అది ఒకసారి ఆలోచించుకో. రవి, నువ్వు చాలా స్మూత్గా స్వీట్గా గంటకో మాట మాట్లాడుతున్నావు, కానీ నువ్వు మంచి ప్లేయర్వి, ఓకే, నువ్వు పించిటర్వి. నేను చెప్పేది ఒక 2 నిమిషాలు నువ్వు మామూలుగా ఆడవు గేమ్. ఎవడైనా కూడా మంచి ఒక పవిత్రమైనటువంటి ఒక బంధంలో 8 సంవత్సరాలు నడిచేటటువంటి ఒక బంధంలో ఎలా ఉండాలి అంటే కనుక 5 రోజులు కాదు 100 రోజులైనా కూడా లేదు ఇదేం పిచ్చి నిర్ణయం, నిన్ను పక్కన మంచం మీద ఒక పేషెంట్లో పెట్టుకుని నువ్వు వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఏంటి, కావాలంటే ఒక పనమ్మాయిని తెచ్చుకుందాం, ఒక ఆయమ్మని తెచ్చుకుందాం అనేటటువంటి ఆలోచన నీకు ఉండాలి. అలా కాదు, నువ్వేంటంటే ఈ అమ్మాయి 1, 4, 5 సార్లు బతిమాలేటప్పటికి రైట్ నాకు కంప్లీట్గా డోర్స్ ఓపెన్ అయిపోయినాయి, ఇంకా మనం ఏ లెవెల్కి వెళ్ళిపోయినా పర్లేదని చెప్పి నీ లోపల ఉండేటటువంటి కక్కుర్తి ఏదైతే ఎంగిలి భావం ఉందో చూడు, ఆ అమ్మాయికి వెల్కమ్ చెప్పావు. అక్కడితో ఆగేవా, గర్భవతిని చేసావు, దాంతో ఆగేవా, పెళ్లి చేసుకున్నావు. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి అంటే చావు బతుకుల్లో ఉండేటటువంటి భార్య సపరేటు, మన అవసరాలు మన కక్కుర్తి పట్టడం మన కోరికలు సపరేటు. సో దీన్ని బట్టి ఏంటంటే మొత్తం 8 సంవత్సరాల పాటు నీతో పాటు నమ్మకంగా ప్రయాణం చేసినటువంటి అమ్మాయి ఒక భర్తగా ఒక తండ్రిగా నీకు ఇచ్చేటటువంటి మార్కులు 0, పెద్ద 0. నువ్వు ఒక ఫెయిలియర్. కాబట్టి ఏంటంటే మీ ఇద్దరు కలిపి ఇప్పుడు ఆడినటువంటి నాటకం కూడా నేను చెప్తాను, ఓకే ఆ అమ్మాయి తెలివి తక్కువగా ఉంది, కానీ ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా ఆ అమ్మాయి శారీరక పరిస్థితి, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి మీరిద్దరు అడ్వాంటేజ్ తెలీదా? స్వీటుకి అంత ప్రపంచం తెలీదా? స్వీటియో అంత ప్రపంచం తెలీదా ఈ అమ్మాయికి? ఈరోజు ఏమొచ్చి ఆ అమ్మాయి వెనక ముందు చూసుకోకుండా ఇక్కడ ఏం జరుగుతుందో అనేటటువంటి ముందు వెనక చూసుకోకుండా ఇప్పుడు గర్భవతి అయిపోయి ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డకి సమాధానం ఏంటనంట. ఇలా ఎవరికి వాళ్ళు అక్కడ ఇక్కడ చిక్కుముళ్ళు వేసేసి ఇలా మా ఎదురుగుంటా కూర్చోపెట్టేస్తే కనుక ఎటువంటి న్యాయం చెప్తా? ఒకటేనన్న నేను అంటే లాయర్ మేడం ఫైనల్గా జడ్జ్మెంట్ చెప్తాను. నేను ఇక్కడ ఉంటే కనుక నేను ఒకటే చెప్తా, అది పవిత్రమైనటువంటి బంధం, ఈ అమ్మాయి బాధితురాలు, ఆ బంధాన్ని కాపాడుకో. ఈ బాధితురాలకి ఎటువంటి ఇదైనా కూడా మీరిద్దరు ఆలోచించుకుని ఒక పరిష్కారం అనేటువంటి ఎత్తుకండి, అంతేగాని దీన్ని పర్మనెంట్ బంధం కింద చేయొద్దు. దిస్ ఈజ్ నాట్ రైట్. తప్పులు మనుషులు అందరూ చేస్తారు, అందరూ తప్పులు చేసేటటువంటి వాళ్ళే. కానీ ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుకి ఒక తీరని లోకానికి ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఆమెకి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఏమైనా అవసరం అయితే అది మనం చేయిద్దాం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.